ఈ ఆలోచన 'మృత్యుంజయ' మూవీకి సంబంధించిన ఆలోచన ఎక్కడ మొదలైంది? మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసిన విషయం గాని, ఏదైనా రియల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? రియల్ ఇన్సిడెంట్స్ అంటూ లేవు. క్యారెక్టర్ ఇన్‌స్పిరేషన్ గురించి, ఆ క్యారెక్టర్ ఎలా వచ్చింది అని ఇన్‌స్పిరేషన్ గురించి చాలా చోట్ల చెప్పాను నేను. మా ఫ్రెండ్ వీరా గారు ఆర్బిటరీ యాడ్ కలెక్ట్ చేస్తారు అని ఇది క్యారెక్టర్ గురించి ఇన్‌స్పిరేషన్ ఆయనిచ్చారు. బట్ దేర్ ఈస్ నో రియల్ దిస్ థింగ్. అంటే వి సీ ఇన్ ద న్యూస్‌లో కానీ, యూ నో లేకపోతే న్యూస్ పేపర్‌లో కానీ, న్యూస్‌లో కానీ ఎక్కడో ఏదో జరిగిందంట అని చెప్పి. అండ్ దెన్ పీపుల్ ఆర్ లైక్ అలాంటిదే మా దగ్గర కూడా జరిగిందిరా సేమ్ దిస్ థింగ్ వెరీ సిమిలర్ అని మాట్లాడుతా ఉంటారు. సో ఐ వాస్ లైక్ వాట్ ఇఫ్ దే బోత్ ఆర్ కనెక్టెడ్ నాకు అనిపించేది. వాట్ ఇఫ్ దే బోత్ ఆర్ కనెక్టెడ్ ఎక్కడో ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. ఇక్కడ మళ్ళీ ఒంగోలులో జరిగింది అనే ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతుంటే ఆర్ జనరల్‌గా అక్కడ జరిగింది అంటే జనరల్‌గా పీపుల్ ఆల్సో సే అలాంటిది ఇక్కడ కూడా జరిగింది అని జనరల్‌గా మాట్లాడుతూ ఉంటారు. ఒక యాక్సిడెంట్ జరిగింది ఆర్ ఒక ఎర్త్‌క్వేక్ వచ్చింది. సమ్ డిజాస్టర్, సమ్ గుడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్ జరిగినప్పుడు అలాంటిది నేను కూడా చూసానని ఒక చిన్న దే ట్రై టు రిలేట్ దట్ టు their experience and all this stuff. So I was like, why not make it real? Why not make two incidents happen at the same time? రెండు యాక్సిడెంట్స్ ఒకేలా జరిగితే ఏంటి? ఆ థాట్ కేమ్ ఫ్రమ్ దేర్. అండ్ అక్కడి నుంచి ఇట్ వాస్ అయిపోయింది స్క్రీన్ పై రాసుకుంటూ ఇట్ వెంట్ ఆన్.